హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 30వ ఎపిసోడ్. అజయ్ మేఘాని ఒకసారి చూసి కోపంగా పైకి వెళ్ళాడు. దాంతో మేఘ ఏడుపు మొహం పెట్టుకొని గౌతమ్ని చూసింది. నాకేం సంబంధం లేదు అంటూ సోఫాలో కూర్చున్నాడు గౌతమ్. మేఘాని చూసి రవలి నీరజ్ నవ్వుతూ, కూర్చో అమ్మా, వాడి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది అన్నారు. దానికి మేఘ స్మైల్ ఇచ్చి, అది అందరి దగ్గర అంకుల్, ఇప్పుడు ఏం చేస్తాడో, అసలు నాతో మాట్లాడుతాడా అని మనసులో అనుకుంటూ బరాబరా గోర్లు కొరికేసుకుంటున్న మేఘాని తట్టాడు కరణ్. ఏంటి అని కరణ్ని చూసింది మేఘ. నీకెందుకు అవన్నీ, నోరు మూసుకొని ఉండక, ఇప్పుడు వాడు ఎంత కోపంలో ఉండాడో చూడు, ఇక నీ పని ఫినిష్ అని కరణ్ నవ్వుతుంటే, దాంతో కోపంగా కరణ్ తలపై ఒకటి ఇచ్చి, నవ్వకపోతే ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా అంది మేఘ. నీకు వాడికి ఏదైనా కావాలంటే బెదిరించడం తప్ప బతిమాలడం రాదా? ఆ అజయ్ వాడి చెల్లి ఉన్నారు ఇప్పటి వరకు, ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావా అంటూ తలపై చేయి వేసుకున్నాడు కరణ్. ప్లాన్ చెప్పమంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని కంగారుగా ఉన్న మేఘ దగ్గరకు వసు వచ్చి, నాతో రా మేఘ అని పక్కకు తీసుకెళ్ళింది. ఏంటి వదినా అని మేఘ అంటుంటే, అజయ్కి నువ్వంటే చాలా ప్రేమ మేఘ, నువ్వు తనకి సపోర్ట్గా మాట్లాడావు అని కోపం తప్ప ఇంకేం లేదు. వాళ్ళతో చేరి ప్లాన్స్ అంటూ చెత్త పనులు చేసి అజయ్కి కోపం తెప్పించకుండా వెళ్ళి సారీ చెప్పు, మళ్ళీ ఇక నువ్వు ఎలా బుజ్జగించుకుంటావో నీ ఇష్టం అని వసు వెళ్ళిపోతుంటే, నిజంగా ఆమె జైని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుందా అని అడిగింది మేఘ. దాంతో వసు ఆగి, తెలీదు, కానీ అజయ్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తిని మనుషులని అంతా తన చేతిలో పెట్టుకోవాలని దాని కల. అసలు దాంతో అజయ్ చిన్నప్పటి నుంచి ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా? అజయ్ కోసం చిన్నప్పుడు వస్తూ కరణ్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. దాంతో కరణ్ ఇక్కడే పెరిగాడు. అజయ్కు కరణ్ అంటే చాలా ఇష్టం, బాగా చూసుకునేవాడు. అలానే గౌతమ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంట వీళ్ళతో, వాళ్ళతో పాటు ఆనంద్ కూడా. వీళ్ళంతా కలిసి ఉంటే నేహా చిన్నప్పుడే వీళ్ళంతా డబ్బు లేని వాళ్ళు, వాళ్ళ స్టేటస్ ఏంటి మన స్టేటస్ ఏంటి అని మాట్లాడేది. ఇంకా కరణ్ వీడు ఒక అనాథ, నిన్ను మంచిగా చేసుకొని మీ ఆస్తంతా కొట్టేయాలని చూస్తున్నాడు అని నోటికి వచ్చిన చెత్తంతా వాగింది నేహ. దాంతో కరణ్ పసి మనసు బాధపడి దూరంగా ఎవరికీ చెప్పకుండా మరుసటి రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అది తెలిసిన అజయ్ దానికి కారణం ముందు రోజు నేహ అన్న మాటల వలనే అని ఆ వయసులోనే నేహాని ఆ కర్రతో కొట్టాడు. కానీ నేహ అలా తయారవ్వడానికి ముఖ్య కారణం వాళ్ళ అమ్మ కరణ్తో ఉండొద్దని, వాడు అడుక్కు తినేవాడు, అజయ్ని చేసుకుంటే డబ్బు వస్తుందని, చుట్టూ ఉన్న ముగ్గురితో మాట్లాడొద్దని చిన్నప్పుడే నేహాకి చెప్పించేది. అదంతా విన్న నేహ చిన్నప్పటి నుంచి అజయ్పై ఆశలు పెంచుకొని వాళ్ళని ఎలా అంటే అలా తప్పుగా మాట్లాడేది. కరణ్ వెళ్ళి 3 రోజులు అవుతున్నా కనిపించకపోవడంతో రవలి ఆంటీ హెల్త్ పాడు చేసుకున్నారు. 4వ రోజు గుడిలో మాసిపోయిన బట్టలతో తిండి లేకుండా మొహమంతా పీడ్చకుపోయి బిచ్చమడిగే వాళ్ళతో ఉన్న కరణ్ని చూశాడు అజయ్. ఆ క్షణం అజయ్ మనసులో నేహాపై ఒక ఉద్దేశం ఏర్పడిపోయింది. కరణ్ని అలా చూసిన అజయ్ తట్టుకోలేక నీరజ్ గారికి కరణ్ అక్కడ ఉన్నాడని చేయి చూపిస్తూ స్పృహ తప్పాడు. అజయ్ ఏమైంది అంటూ తను చూపిస్తున్న వైపు చూశాడు నీరజ్. అక్కడ కరణ్ని అలా చూసిన ఆయన మనసు బాధతో చలించిపోయింది. డ్రైవర్ని అజయ్ని తీసుకొని కార్ దగ్గరకు వెళ్ళమని నీరజ్ గారు కరణ్ భుజంపై చేయి వేసి ఇటు పక్కకి తిప్పాడు. మాసిపోయి ఉన్న కరణ్ మొహం చూసి ఆయన కంట్లో నీళ్లు కారుతుంటే కోపంతో కరణ్ని చెంపపై ఒకటేసి
ఇంటికి తీసుకెళ్లారు నీరజ్. ఇంటికి వెళ్ళాక రవలి ఏడుస్తూ కరణ్కి స్నానం చేయించి అన్నం పెట్టింది. కరణ్ ఆతృతగా తినడం చూసి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని కరణ్ని గుండెకు హత్తుకుంది రవలి. అసలు ఎందుకు వెళ్ళిపోయావురా నువ్వు అని నీరజ్ గారు అడిగితే మొదట చెప్పలేదు, కానీ రవలి తలపై తన చేయిని వేసుకోవడంతో శకుంతల, నేహ కలిసి అజయ్ మంచి కోరుకునే వాడివే అయితే నువ్వు తనకి దూరంగా ఉండు, నువ్వు తన పక్కన లేకపోతే నేహతో అజయ్ సంతోషంగా ఉంటాడు అని కరణ్తో చెప్పిందంట శకుంతల. అది చెప్పిన కరణ్ని ఎవరో చెబితే అలా ఎలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావురా అంటూ కరణ్ని కొంచెం గట్టిగానే కొట్టి హత్తుకొని ఏడ్చారు రవలి, నీరజ్. అంతా విన్న అజయ్ మాత్రం మౌనంగా కరణ్ చేయి తన తలపై వేయించుకొని ఇక మీదట నాకు దూరంగా వెళ్తే నా మీద ప్రామిస్ అన్నాడు. దాంతో కరణ్ ఏడుస్తూ అజయ్ని హక్ చేసుకొని ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళనురా అన్నారు ఏడుస్తూ. ఆ మరుసటి రోజు నీరజ్ ఒక నిర్ణయానికి వచ్చి తన ఆస్తిలో 20% వాటా కరణ్కి, అంతకుముందే 20% నిధికి అని చెప్పడంతో లాయర్ని పిలిపించి రాసిచ్చేశాడు. అప్పటికే విషయం తెలుసుకొని వస్తున్న శకుంతల తనకి ఏం వాటా ఇయ్యలేదు అంటూ వస్తుంటే పని పూర్తి చేసుకొని వస్తున్న శకుంతలని పట్టించుకోకుండా లాయర్ని పంపించేశాడు నీరజ్. అదేంటన్నయ్యా, వాళ్ళకేం హక్కు ఉందని ఆ ఇద్దరికి వాటా రాశావు అని అడిగింది శకుంతల. అవన్నీ నీకు అనవసరం అని నీరజ్ గారు వెళుతుంటే నాకే అవసరం. ఈ ఇంటి ఆడబిడ్డ అయిన నన్ను వదిలేసి వరుసకి తమ్ముడైన వాడిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ కూతురికి వాటా ఇచ్చావు, దిక్కులేని వీడికి కూడా అంతే ఇచ్చావు అని శకుంతల అంటుంటే శకుంతల అని గట్టిగా అరిచి కొట్టడానికి చేయి పైకెత్తి ఆగిపోయారు నీరజ్. దాంతో శకుంతల భయపడి సైలెంట్ అయిపోతే ఎవరు దిక్కులేని వాళ్ళు, వాడికి అందరూ ఉన్నారు, ఇంకోసారి ఆ మాట నీ నోటి నుంచి వచ్చిందో మర్యాద కూడా ఉండదు అని కరణ్ని, అజయ్ని, నిధిని తీసుకొని పైకి వెళ్ళిపోయింది రవలి. అది చూసావా అన్నయ్య, నువ్వు నోరు ఎత్తడంతో రవలి కూడా ఎలా అంటుందో, ఈ ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా అని శకుంతల రాగాలు తీసి ఏడుస్తుంటే చీ ఆపు, ఇక నీ ఆ నాటకాలు. నీకు అమ్మా నాన్న చనిపోయారని మా నాన్న చేరదీస్తే నీకు పెళ్లి చేసి పంపించాం, కానీ నువ్వు అదంతా మరిచి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఆస్తిలో నీకు ఎలాంటి హక్కు లేదు అని తన రూమ్కి వెళ్ళిపోయాడు నీరజ్. తనని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆస్తి నాకు ఎలా రాదో నేను చూస్తాను, నా కూతుర్ని ఈ ఇంటికి కోడలు చేసి ఈ ఆస్తంతా నా చేతిలో పెట్టుకొని అప్పుడు చెప్తా మీ పని అని మనసులో అనుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయింది శకుంతల. ఇది జరిగింది మేఘ అని వసు ఆగడంతో మరి ఆమె నేహ అనింది మేఘ. అదేం మంచిది కాదు, మేమంతా ఒకే కాలేజ్ కదా, ఇప్పటికీ ఇద్దరిని లవ్ అని చెప్పి ఉన్నదంతా వాడి దగ్గర లాగేసుకుని బ్రేకప్ చెప్పింది. ఇదంతా తెలుసుకోకుండా నువ్వేమో దాన్ని సపోర్ట్గా మాట్లాడావు అంటూ ఆగింది వసు. ముందు నేను అజయ్కి సారీ చెప్పాలి వదిన అని మేఘ లోపలికి వెళుతుంటే రవలి గారు ఆపి, అమ్మ మేఘ, అరగంటలో డిన్నర్ రెడీ చేసేస్తా అంటుంటే సరే ఆంటీ అని అనబోయి సారీ అత్తయ్య అని నిధి అమ్మ నాన్న ఎక్కడా అని అడిగింది మేఘ. ఏదో స్థలం కోసం వేరే ఊరికి వెళ్ళారు వదిన అంది నిధి. ఓ సరే అని కరణ్ని చూడగానే ఇంతకుముందు వసు చెప్పింది గుర్తుకు వచ్చి బాధగా కరణ్ని హక్ చేసుకుంది మేఘ. కరణ్ మేఘాని చూసి ఆశ్చర్యపోతూ ఏమైందిరా అంటుంటే ఏమీ లేదు అని కరణ్ని వదిలి నాకు పానీపూరి ట్రీట్ కావాలి అనింది నవ్వుతూ. హో ఈరోజు చాలా లేట్ అయింది బేబీ, రేపు ఈవినింగ్ వెళ్దాం ప్రామిస్ అన్నాడు కరణ్. ఓకే అయితే మరి నువ్వు అనింది ఆనంద్ని వేలు చూపిస్తూ. నేను ఎల్లుండి తీసిస్తా అని ఆనంద్ అంటే నమ్మచ్చా అనింది మేఘ ఆనంద్నే చూస్తూ. నిజం, కరణ్ మీద ఒట్టు అన్నాడు ఆనంద్. దాంతో మేఘ నవ్వుతూ సరే అనింది. అంకుల్ అని నీరజ్ దగ్గరకు వెళితే
తను అత్తయ్య నేను అంకులా అన్నారు నీరజ్. అది కాదు, మీకు నేను నచ్చానా అని మేఘ తలదించుకుంటే వెంటనే గౌతమ్ మేఘ చుట్టూ చేయి వేసి, తల ఎందుకు దించావురా, నా చెల్లి ఎక్కడా తగ్గకూడదు, నేను ఒప్పుకోను అంటూ ఆ మాటలు గౌతమ్ అనడంతో మేఘ గౌతమ్ని ప్రేమగా చూసి ఐ లవ్ యూ అన్నయ్య అంటూ హక్ చేసుకుంది. లవ్ యూ టూరా అని మేఘ నుదుటిన ముద్దు పెట్టి, ఏంటంకుల్ మా చెల్లి మీకు నచ్చిందా అని గౌతమ్ అడిగితే, మీలాంటి బంగారాలు ఎందుకు నచ్చర్రా అని మేఘ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, నాకు అజయ్ మొత్తం చెప్పాడురా, నా కొడుకు ఏ తప్పు చేయడు అని నా నమ్మకం, నువ్వు వాడికన్నా బంగారానివిరా అంటూ మేఘ తల ప్రేమగా నిమిరాడు నీరజ్. అంకుల్ పైకి అని మేఘ క్యూట్గా అడుగుతుంటే, ఏంటి మళ్ళీ అంకులా అన్నారు నీరజ్. సారీ మామయ్య, ప్లీజ్ నేను జై దగ్గరకు వెళ్ళేనా అని మేఘ అడుగుతుంటే, వెళ్ళరా, దానికి పర్మిషన్ అవసరం లేదు, నీ ఇష్టం అని నీరజ్ గారు నవ్వడంతో గౌతమ్ని చూసింది మేఘ. సెకండ్ ఫ్లోర్ మిడిల్ రూమ్ అని గౌతమ్ చెప్పడంతో పరిగెడుతూ వెళ్ళిపోయింది మేఘ. మేఘాని చూసి అందరూ నవ్వుతూ మాటల్లో పడిపోయారు. పైకి వెళ్ళిన మేఘ అజయ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి రూమ్లో అజయ్ లేకపోవడంతో జై అంటూ బాల్కనీ దగ్గరకు వెళ్ళి అక్కడ అజయ్ని చూసి కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేతులు వేసుకొని నిలబడిపోయింది మేఘ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.